అందరికీ నమస్కారాలండి. మనము ఈ సృష్టిలోనే పుట్టి దీనిలోనే బతుకుతున్నాం. కానీ దీని యొక్క గొప్పతనం అనేది తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. కానీ ఇది చాలా గొప్ప విచిత్రమైంది. ఇది నేను చెప్పడమే కాదు, మహానీయులు ఎందరెందరో తెలియజేశారు. ఇది మనందరి ముందు కూడాను ఎదురుగానే ఉంటుంది. ఏడా మరుగున దాగలేదు. వీలైన వరకు మేము తెలుసుకోగలిగాము. ఇక మీరు కూడాను వీలైన వరకు తెలుసుకునే ప్రయత్నం చేయండి అని తెలియజేస్తున్నాము. కోట్ల శక్తులు మన ముందే ఉన్నాయి, కానీ గ్రహించడం అనేది అంత సులభమే కాదు. ఎన్ని ఉన్నా వీటన్నిటిని నడిపించే శక్తులు రెండే రెండు. ఒకటి భౌతిక శక్తి, ఒకటి రూపం లేని శక్తి. ఉదాహరణకు ఏ జాతి జీవి అయినా సరే పైన భౌతిక రూపము, లోన ఆత్మశక్తి. అలాగే ఇక కనిపించుతున్న విచిత్ర వస్తువులలో కూడాను అవి భౌతిక రూపం అయితే వాటిలో కూడాను ఈ కనిపించబోని శక్తి ఇమిడి ఉంటుంది. జంతువులు, వృక్షాలే కాక ఇతర అన్నింటిలో కూడాను భౌతిక శక్తి, ఆత్మశక్తి మిళితమై ఉండబడింది. కనుకనే అవి కూడాను విచిత్రంగా గుట్టలోనూ ఇసుక రేణువులోనూ కూడా కనిపించబోని విశ్వశక్తి ఇమిడియే ఉంటుంది. అందుకే ఉదాహరణకు భౌతిక రూప మేఘాలైతే దాన్ని కదిలించేది ఆ శక్తి, భౌతిక రూప వృక్షాలైతే దాన్ని కదిలించేది ఆ శక్తి, భౌతిక రూప నీరైతే దానిని కదిలించేది ఆ శక్తి. ఇక జీవులలో ఉన్నట్టు శక్తి జీవులతో పని చేపిస్తుంది, పయనింపజేస్తుంది. ఈ రెండు శక్తుల మిళితమే ప్రకృతి. ఇలా అణువు నుండి అనంతం వరకు కూడాను భౌతిక శక్తి, కనిపించని శక్తి మిళితమై మాత్రమే ఉండబడును. ఇంతే తప్ప తోటి మనిషి చెప్పే తతంగాల్లోనూ చేసే బోటకాల్లోనూ లేదు.